హలో అండి. ఇంగ్లీష్‌లో గుండు గీయించడాన్ని, తలనీలాలు సమర్పించడాన్ని, అలాగే హెయిర్ కట్ చేయించడాన్ని, ఈ సందర్భాల్ని మనం ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? ఓకే. మీకు ఈ డౌట్ వచ్చే ఉండాలి చాలా సార్లు. ఎప్పుడైనా హెయిర్ కట్ షాప్‌కి పోయినప్పుడు కానీ, లేకపోతే మీరు దేవుడి దగ్గరికెళ్ళి తలనీలాలు సమర్పించేటప్పుడు గానీ, మీకు ఖచ్చితంగా ఈ డౌట్ వచ్చే ఉండాలి. ఓకే. అయితే నా సలహా ఏంటంటే మీకు ఇంగ్లీష్ ఎంత సహజంగా, ఎంత సరళంగా ఉంటే అంత మంచిదనమాట. చాలా సింపుల్ పదాలు పికప్ చేసుకొని ఇంగ్లీష్ నేర్చుకోండి. మీరు ప్రతిరోజు మాట్లాడేటువంటి మాటల్లో, సందర్భాలలో, ఈ దైనందిన కార్యక్రమాలలో ఎక్కడైనా మీకు దీన్నేమనాలి, దాన్నేమనాలి, ఈ సందర్భాన్ని ఏమనాలి, ఎప్పుడైతే వస్తుందో ఆ డౌట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు చాలా సహజంగా, సింపుల్‌గా నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ అనమాట. సో, అది మంచి పద్ధతి అని చెప్తాను నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఓకే. ఈరోజు టాపిక్ ఏంటి? గుండు గీయించడం, తలనీలాలు సమర్పించడం, కటింగ్ చేయించడం. ఈ పదాలన్నీ ఎటువంటి ఫ్రేజెస్ పికప్ చేసుకొని మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి. జనరల్గా కటింగ్ చేయించడాన్ని ఇంగ్లీష్లో అయితే హ్యావ్ ఆర్ గెట్ అని పెట్టి హెయిర్ కట్ యువర్ ఆర్ హర్ ఆర్ హిజ్ ఆర్ మై. సో ఇవి వీటిని పెట్టేసి హ్యావ్ యువర్ హెయిర్ కట్, సింపుల్గా హ్యావ్ యువర్ హెయిర్ కట్ లేదా హ్యావ్ యువర్ హెయిర్ కట్ డన్ అనేసి అనొచ్చు అనమాట. ఓకే. ఇది కటింగ్ చేయించడానికి. ఐ హ్యాడ్ మై హెయిర్ కట్ డన్ ఎస్టర్డే. ఐ గాట్ మై హెయిర్ కట్ డన్ అనేసి అనొచ్చు. ఐ గాట్ మై హెయిర్ కట్ డన్, ఐ హ్యాడ్ మై హెయిర్ కట్ డన్. ఓకే. ఇలా చెప్పొచ్చు అనమాట. గెట్ యువర్ హెయిర్ కట్ డన్, వెళ్ళి కటింగ్ చేయించుకో, గెట్ యువర్ హెయిర్ కట్ డన్ అనేసి అంటామన్నమాట. గెట్ యువర్ హెయిర్ కట్ డన్ ఇది సింపుల్గా హెయిర్ కట్ చేయించడానికి. ఓకే. నెక్స్ట్ గుండు చేయించడాన్ని ఏమని అంటాం? గుండు చేయించుకో అని అనడాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ ఆర్ గెట్ అని పెట్టి, హ్యావ్ ఆర్ గెట్ అని పెట్టండి. పెట్టేసి హ్యావ్ యువర్ హెడ్ షేవ్డ్, గెట్ యువర్ హెడ్ షేవ్డ్ అనేసి అనొచ్చు అనమాట. హ్యావ్ యువర్ హెడ్ షేవ్డ్, గెట్ యువర్ హెడ్ షేవ్డ్ అనేసి అనొచ్చు. ఓకే. వెళ్ళి గుండు చేయించుకో అనడాన్ని హ్యావ్ యువర్ హెడ్ షేవ్డ్, గెట్ యువర్ హెడ్ షేవ్డ్. ఇది చాలా సింపుల్, చాలా న్యాచురల్ అనమాట ఇంగ్లీష్లో గుండు గీయించుకో అని చెప్పడానికి. నేను ప్రతి నెల గుండు చేయించుకుంటాను, గుండు గీయించుకుంటాను అని చెప్పడానికి ఐ గెట్ మై హెడ్ షేవ్డ్, ఐ హ్యావ్. సో ఇది చాలా సహజమైనటువంటి, సో కామన్గా వాడేటువంటి ఫ్రేజ్ అనమాట. మరి పాస్ట్లో చెప్పాలి అని అంటే గుండు చేయించుకున్నాను అని సేమ్ హ్యావ్ని హ్యాడ్ చేయండి, గెట్ని గాట్ చేయండి. ఐ హ్యాడ్ మై హెడ్ షేవ్డ్, ఐ గాట్ మై హెడ్ షేవ్డ్, ఐ హ్యాడ్ మై హెడ్ షేవ్డ్, ఐ గాట్ మై హెడ్ షేవ్డ్ అనేసి అనొచ్చు అనమాట ఈ ఫ్రేజెస్తో. తను గుండు గీయించుకున్నాడు అని చెప్పాలి. హీ హ్యాడ్ లేదా హీ గాట్. ఓకే. ఇది కామన్గా పెట్టేయండి. హీ హ్యాడ్ హిజ్ హెడ్ షేవ్డ్, హీ గాట్ హిజ్ హెడ్ షేవ్డ్.